హలో అండి, వెల్కమ్ టు సుఖీ ట్రెండింగ్ బ్లాగ్స్. నేను మీ సిరి. ఇవాళ నేను ఇన్స్టెంట్గా దోశ అట్లు ఎలా వేసుకోవాలి అనే దాని గురించి వీడియో చేస్తున్నానండి. సో ఇందులో నేనైతే దోశ పిండి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోలేదు. సో ఇన్స్టెంట్గా ఉండే రైస్ ఫ్లోర్లో యాడ్ చేసుకొని నేనైతే ఈ దోశలు వేసుకుంటున్నాను. సో నేనైతే ఒక 2.5 గ్లాసు బియ్యం పిండి అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇందులో మనం గనక ఇడ్లీ రవ్వ వేసుకుంటే దోశలు అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. సో సాఫ్ట్గా తినేవాళ్ళు కొంతమంది ఉంటారు, నాకైతే క్రిస్పీగా తింటే ఇష్టం అండి. సో నేనైతే క్రిస్పీగా ఈ ఇడ్లీ రవ్వ అనేది యాడ్ చేసుకుంటున్నాను దోశ పిండిలో. సో అలాగే దీంట్లో మనము పిండి పులవదు కాబట్టి కొంచెం వంట సోడా అయితే యాడ్ చేసుకోవాలండి. వంట సోడా అలాగే ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి. సో ఇది రెసిపీ బ్రేక్ఫాస్ట్ టైంకి మాత్రమే కాదు, ఈవినింగ్ స్నాక్ ఐటెంగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అది ప్రిపరేషన్ ఏమీ అవసరం లేదు. ఇన్స్టెంట్గా ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనము పిండి ఏదన్నా రెడీమేడ్ అంటే మన ఇంట్లో దోశ పిండి కావచ్చు, ఇడ్లీ పిండి కావచ్చు, ఇలా లేనప్పుడు కూడా మనమైతే బ్రేక్ఫాస్ట్ కూడా చేసి పెట్టేయొచ్చండి. సో దీన్ని అయితే ఫస్ట్ నేనైతే ఇలా వేసుకున్న పిండిని మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను వాటర్లో. ఇదేమీ ఎక్కువసేపు మనం స్టోర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇన్స్టెంట్గా అయినా దోశ రెడీ చేసేసుకోవచ్చు, లేదా ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టి కూడా మనం వేసుకున్నా కూడా బాగుంటుంది. సో దీంట్లో అయితే నేను ఇప్పుడు ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆనియన్ కాకుండా రిమైనింగ్ ఐటమ్స్ ఏవైతే మనం యాడ్ చేస్తున్నామో అవన్నీ ఆప్షనల్ అండి. మనం ఇంట్లో ఏవి ఉంటే మనకి ఎలా నచ్చితే అలా అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సమయానికి ఇంట్లో పచ్చిమిరపకాయలు లేవు కాబట్టి ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్నాను. అలాగే అల్లం చిన్నగా కట్ చేసుకున్న తరుగు అయితే యాడ్ చేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను డైజెషన్కి. అలాగే కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. సో మనం అయితే ఇంకా కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు. అలాగే పచ్చెనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి, అది కూడా టేస్ట్ బాగుంటుంది వేసుకుంటే. నేనైతే ఇందులో వేయలేదు. సో ఇలా అన్ని ఐటమ్స్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇందాక చెప్పాను కదండి, వంట సోడా అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే మనకి రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే దీన్ని మిక్స్ చేసి పెట్టుకోవాలండి నీట్గా. సో నేనైతే మిక్స్ చేసి రెడీ పెట్టుకున్నాను. సో కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా కూడా వేసుకోకూడదండి ఇది, ఎందుకంటే దోశ బాగా రాదు. అలా అని మరీ వాటరీగా కూడా చేసుకోకూడదు. సో మీడియం కన్సిస్టెన్సీకి చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో అయితే మనమైతే పిండి కలుపుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు పిండి అయితే రెడీ అయిపోయింది కాబట్టి నేనైతే దోశ వేసి చూపిస్తానండి ఎలా ఉంటుందో. సో నేనైతే ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకున్నాను. సో యూజువల్గా నేను ఇలా దోశ అవి వేసేటప్పుడు ఐరన్ కడాయి కావచ్చు, లేదంటే ఈ నాన్ స్టిక్ ప్యాన్ అయితే యూస్ చేస్తాను. ఎందుకంటే ఆయిల్ అస్సలు పట్టదండి, చాలా తక్కువ, ఒక చిన్న స్పూన్ ఆయిల్తోనే మనకి అయితే అవి బాగా ఫ్రై అయిపోతాయి. కాబట్టి నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ అయితే యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత మనము ఈ ముందుగా మిక్స్ చేసుకున్న పిండిని యాడ్ చేసుకోవాలండి. ఇది పిండి పోసేసిన తర్వాత మనమైతే ఎక్కువ మరి పల్చగా అయితే చేసుకోకూడదండి. ఇవి అట్లన్నప్పుడు కొద్దిగా లావుగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ పిండి పోసేసుకున్నాను కదా, మనమైతే మూత పెట్టుకుంటే అవి బాగా ఉడుకుతుంది లోపల కూడా. సో చూసారు కదా, కలర్ న్యాచురల్గానే చేంజ్ అయింది, ఎందుకంటే దాంట్లో మనం అవన్నీ యూస్ చేసాం కదా. అలా బబుల్స్గా వస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. కాకపోతే ఇది ఫ్రై చేసుకునేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి సిమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడైతే అట్టయితే రెడీ అయిపోయిందండి. దీనికి మళ్ళీ చట్నీ ఇలా అంతా కూడా అవసరం లేదండి. మన దగ్గర ఇంట్లో ఏదైనా పికిల్స్ ఉన్నా కూడా వేసుకొని తినేయచ్చు, ఎందుకంటే అట్టే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి స్పెషల్గా చట్నీ అయితే అవసరం లేదు. సో నేనైతే ఇక్కడ ఇంకొక అట్టు వేసేస్తున్నాను. సో మనం ఒక అట్టు వేసి ఇంకొకటి కాలేలోపే అదైతే ఖాళీ అయిపోతుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇదైతే చాలా మంచి రెసిపీ. మీరైతే మీ పిల్లలకి కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కింద కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.